నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం మనం అసెంబ్లీ సమీపంలో ఉన్న అమరవీరుల స్థూపం దగ్గర ఉన్నాం. ఇది రెనోవేషన్ కారణంగా ఈ రోజు పునరావిష్కరణ చేయడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో ఈ ఆవిష్కరణ అయిపోయిన తర్వాత ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత పక్కనున్న అసెంబ్లీకి ఆయన ఎంటర్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. సో ప్రస్తుతం ఇక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం కనపడతా ఉంది. రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టబోతా ఉన్నారు. గ్రూప్ 1 విద్యార్థులందరూ కూడా గ్రూప్స్ విద్యార్థులకు సంబంధించిన నిరుద్యోగులకు సంబంధించిన గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఈ గ్రూప్స్ మొత్తంలో కూడా ఒక సమాచారం ఏంటంటే ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గారికి ఇక్కడికి వచ్చి గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి మాట్లాడబోతున్నారు. ఒక ప్రెస్ మీట్ పెట్టబోతా ఉన్నారు. సో విద్యార్థులందరూ కూడా ఇక్కడికి తరలి వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి దానికి సంబంధించి ఇక్కడ బందోబస్తు చూస్తే కూడా కొంత అంటే ఒక పక్క ముఖ్యమంత్రి కార్యక్రమం అయిన తర్వాత కూడా దాదాపు బందోబస్తు ఇప్పటికీ ప్రస్తుతం అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ప్రస్తుతం ఇక్కడ బందోబస్తు అయితే భారీగా ఉన్నట్టుగా కనపడతా ఉంది. చూడొచ్చు ఒక్కసారి దీనికి సంబంధించి బందోబస్తుకు సంబంధించి ఒక్కసారి ఇదే అసెంబ్లీ సంబంధించి ఏదైతే ఎస్ఐలు కావచ్చు లేకపోతే కానిస్టేబుల్ కావచ్చు భారీ మొత్తాన్ని మోహరించినట్టుగా కనపడతా ఉంది. ఒక పక్క ఫైర్ ఇంజిన్ కూడా ఇక్కడ పెట్టినట్టు ఉంది. ఈ నిరుద్యోగులు వస్తున్నారనే సమాచారం కూడా కొంత దీనికి కారణంగా కనపడతా ఉంది. ప్రధానంగా చూడొచ్చు దాదాపు అరెస్ట్ వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా అరెస్ట్ చేసే ప్రయత్నంగా ఎక్కడికక్కడ పోలీస్ వెహికల్ పోలీస్ వాహనాలు అలాగే ఒక పక్క ఫైర్ ఇంజిన్ కి సంబంధించి అగ్నిమాపక సిబ్బందికి సంబంధించి ఎవరు అనుమానంగా కనపడినా కూడా కార్స్ కానీ ఏది అనుమానంగా కనపడినా కూడా తక్షణమే వాళ్ళు ఫుల్ వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకున్నట్టుగా కనపడతా ఉంది. సో ప్రధానంగా ఒక్కసారి మనం చూసుకుంటే ఇక్కడ కొంత హై టెన్షన్ నెలకొంటున్న పరిస్థితి కనపడతా ఉంది. సో ఇప్పటికే విద్యార్థులు వస్తున్నారనే సమాచారం కొంత సో దీనికి కారణం కనపడతా ఉంది. అలాగే విద్యార్థులు ఏదైతే తెలుగు మీడియం ప్రధానంగా మాకు ఈ ఏదైతే రిజల్ట్ లో అవకతవకలు జరిగాయని చెప్తా ఉన్నారో ఈ రిజల్ట్ కి సంబంధించి సో ఆల్రెడీ రీమైన్స్ కానీ లేదా రీవెరిఫికేషన్ చేయాలంటూ కూడా కోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో దాదాపు సీట్లు ఏదైతే ఉద్యోగాలకు సంబంధించి గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే అమ్ముకున్నారంటూ కూడా ప్రతిపక్షాలు కొంత నింద వేస్తున్న పరిస్థితుల్లో నిన్న కొంతమంది ఏదైతే ర్యాంకర్స్ ఉన్నారో ప్రధానంగా క్వాలిఫై ఉద్యోగాలు కొట్టిన వాళ్ళు కావచ్చు నియామక పత్రాలు అందుకునే వాళ్ళు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా దగ్గర 3 కోట్లు ఎక్కడ మేము కొనుక్కున్న వాళ్ళమా మా దగ్గర కనీసం 3,000 కూడా లేవని చెప్పి వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో మాకు ఇది అన్యాయంగా కనపడతా ఉంది, మాతో రాజకీయం చేయొద్దు అంటూ కూడా వాళ్ళు ప్రెస్ మీట్ లో పేర్కొన్నట్టుగా కనపడతా ఉంది. సో ప్రస్తుతం ఒక్కసారి ఇక్కడ సిచ్యువేషన్ చూడొచ్చు. ఇది నాంపల్లి వెళ్ళే రోడ్డు. దీనికి సంబంధించి కూడా దాదాపు భారీ వాహనాలు అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. సో బేసిక్గా ఎవరు వచ్చినా కూడా అడ్డుకోవడానికి కానీ లేదంటే కనీసం ఇక్కడ నిరసన తెలపడానికి కూడా ప్రయత్నం చేసే పరిస్థితి కనపడట్లేదు. చూడు ఎక్కడికక్కడ ఒకసారి జూమ్ చేసుకుంటే ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తు అయితే కనపడతా ఉంది. సో ఒక్కసారి మనం చూడొచ్చు ఈ రోడ్డు మొత్తం కూడా బ్లాక్ చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఎక్కడ కూడా ఎవరు అనుమానంగా కనపడినా కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి ఎలా చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. సో ఇప్పటికీ ఎక్కడికక్కడ వ్యాన్లు అరెస్టులు చేసి తరలించడానికి కూడా ఎక్కడికక్కడ బందోబస్తు వ్యాన్లు కూడా కనపడతా ఉన్నాయి. సో మరి ఇక్కడికి నిరుద్యోగులు వచ్చే పరిస్థితి ఉంటుందా అనేది కొంత అనుమానంగా కనపడతా ఉంది. కానీ మరి ఇక్కడికి వస్తున్నట్టుగా సమాచారం కానీ రాజగోపాల్ రెడ్డి గారు మరి గ్రూప్ 1 అంశం మీద సపోర్ట్ గా ప్రభుత్వానికి సపోర్ట్ గా మాట్లాడతారా? ఎందుకంటే ఇప్పటిదాకా ఆయన మాట్లాడుతున్న అంశాలు చూసుకుంటే సో ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరమైన వ్యాఖ్యలు ఆయన చేస్తా ఉన్నారు కాబట్టి మరి దీని మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతా ఉన్నారు అంటే విద్యార్థులకి ఇటు ఏదైతే మాకు ఇబ్బందికరంగా ఈ రిజల్ట్ అనేది ట్రాన్స్పరెంట్ గా లేదని కోర్టు తీర్పు వచ్చిందో సో దానికి సంబంధించి మాట్లాడతారా లేదంటే ఏదైతే ఇప్పుడు ర్యాంకర్స్ ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళకి సంబంధించి మాట్లాడతారా అంటే ఇటు ప్రభుత్వ పక్షాన మాట్లాడతారా లేదంటే ఇప్పుడు ఏదైతే తెలుగు మీడియం వాళ్ళు మాకు ఇబ్బంది జరిగిందని అంటున్నారో మరి ఆ తెలుగు మీడియం వాళ్ళు ఇప్పుడు వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడికి వస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో చూడొచ్చు ఒక్కసారి మొత్తం కూడా ప్రాంతం మొత్తం కూడా కొంత పోలీసు బందోబస్తుతో నిండిపోయినట్టుగా కనపడతా ఉంది. ఎక్కడికక్కడ క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి ఎలా చేస్తున్నట్టుగా ప్రధానంగా ఇక్కడ సిచ్యువేషన్ అయితే కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే కనపడతా ఉంది. మరి ఈ సమయంలో నిజంగా నిరుద్యోగులు ఇక్కడికి వచ్చే పరిస్థితి కనపడుతుందా? సో ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి రాజగోపాల్ రెడ్డి గారు ఏం మాట్లాడబోతున్నారు అనేది ఇక్కడ కీలకంగా మారబోతుంది. ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్ ఇక్కడ కీలకం. అంటే
నిరుద్యోగులకి సపోర్ట్ గా మాట్లాడతారో, ఏదైతే ఇబ్బందికరమైన పరీక్షల్లో మాకు ఇబ్బంది జరిగింది, అవకతవకలు జరిగాయని చెప్పి ఎవరైతే కోర్టు ఎక్కిన వాళ్ళ నిరుద్యోగులు ఉన్నారో సో వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడతారా, లేదంటే ఇప్పటికే ఉద్యోగాలు వచ్చి ఏదైతే వాళ్ళకి సంబంధించిన నియామక పత్రాలు అందుకునే ర్యాంకర్స్ ఉన్నారో వీళ్ళకి సపోర్ట్ గా మాట్లాడతారు? ఎందుకంటే ఇటు గవర్నమెంట్ తరఫున మాట్లాడతారా అనే దాని మీద కొంత అనుమానం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఆయన మాట్లాడిన ప్రతి అంశం కూడా గవర్నమెంట్ ని ఇబ్బందుల్లో పెట్టే ప్రయత్నంగానే కనపడతా ఉంది. సో మరి ఈసారి నిరుద్యోగం ఇక్కడికి వచ్చి నియామక పత్రాలు ఇచ్చేంత స్కోప్ ఉంటుందా? ఎందుకంటే ఇంత బందోబస్తు నడుమున నిరుద్యోగులు ఇక్కడికి రాబోతున్నారు అనేది కొంత చర్చనీయాంశం అవుతా ఉంది. చూద్దాం ఏం జరగబోతుంది, ఈ అసలు రాజగోపాల్ రెడ్డి గారి ప్రెస్ మీట్ కి సంబంధించి ఏం మాట్లాడబోతున్నారు అనేది. పట్టించి మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గర తీసుకొచ్చిన చరిత్ర ఉంది. నేను కేవలం ఈరోజు ఇక్కడికి రావడం కూడా ముఖ్య కారణం ఏంటంటే, ఎంతోమంది నా తమ్ముళ్ళు బాధలు చెప్పుకోలేక ఎన్నో వేదనతోటి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోలేక, పెళ్ళిళ్ళు కాలేక, ఎన్నో ఆర్థికమైన సమస్యలతోటి వాళ్ళ వయసు మీరిపోతుంటే కూడా ఉద్యోగాలు రాక, వాళ్ళ జీవితంలో సెటిల్ కాక ఎంతోమంది లక్షల మంది యువకులు ఈరోజు బాధలలో ఉన్నారు, మానసిక వేదన అనుభవిస్తుండ్రు. అటువంటి విద్యార్థులకు, అటువంటి నిరుద్యోగ యువకులకు ధైర్యం చెప్తందుకు ఒక అన్నలాగా మీరు రమ్మన్నారని చెప్పి ఇక్కడికి వచ్చినాం. కాబట్టి ఏది ఏమైనా నాకు ఈరోజు తెలిసింది. నేను అమరవీరుల స్తూపం ఈరోజు సెప్టెంబర్ 17 అని చెప్పి నేను వస్తుంటే కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దగ్గర కూడా ఇక్కడికి వస్తామని చెప్పి చాలామంది యువకులు ప్రయత్నం చేశారు ఉదయం. కానీ వందల మంది పోలీసులను పెట్టి, ప్రజాపాలనలో డీసీఎం టయోటాలు పెట్టి వాళ్ళని నిర్బంధించే ప్రయత్నం చేసిండ్రు. కావున చాలామంది రాలేకపోయిండ్రు. అయినా పర్వాలేదు, మీరు రావాల్సిన అవసరం లేదు. ఇది ప్రజాపాలన, ప్రజల ప్రభుత్వం, ఇది పేదల ప్రభుత్వం, ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది ఒక జాతీయ పార్టీ. మీ సమస్యలు వింటేందుకు నేనే మీ దగ్గరికి వస్తా. అవసరమైతే సిటీ సెంట్రల్ లైబ్రరీ చిక్కడపల్లికి వస్తా, అవసరమైతే అశోక్ నగర్ చౌరస్తాకు వస్తా, అవసరమైతే దిల్సుఖ్నగర్కి వస్తా. ఇక్కడ నిరసనలు, నిర్బంధాలు, ధర్నాలు అవసరం లేదు మనకు. ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడ్డ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పకుండా రాబోయే రోజుల్లో నిరుద్యోగ విషయంలో, నిరుద్యోగ యువత విషయంలో నిర్లక్ష్య వైఖరి, నిర్లక్ష్య ధోరణితో ఉండకుండా మీ సమస్యలు ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతా అని చెప్పి మరొకసారి మాటిస్తున్నాం. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. మరొకసారి అమరవీరులకు పేదల కళలు కన్నీళ్ళుగా మిగిలిపోయినాయి 10 ఏళ్ళలో. కానీ నిజంగా ఏ యువతకు న్యాయం జరగలేదు. కనీసం ఒక్క 10 ఏళ్ల పాలనలో ఒక్క గ్రూప్ 1 కూడా సక్సెస్ఫుల్గా కాలేదు. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక కుటుంబ పాలన అవినీతి రహితంగా మారి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దోసుకున్నారు తప్పితే, ఎవరైతే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినారో వాళ్ళకు న్యాయం జరగలేదు. అదే తరుణంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ వస్తేనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మరొక్కసారి తెలంగాణ యువత కేసీఆర్ని గద్దె దింపి ఫామ్ హౌస్కు పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించారు ఈ నిరుద్యోగులందరూ కలిసి. అదే నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని రకాల పరీక్షలు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పారదర్శకంగా పెట్టి మాకు న్యాయం జరుగుతుందని భావించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకున్న స్థాయిలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోయినా సరే 50,000 ఉద్యోగాలు ఇచ్చింది. కానీ ఈరోజు మిగతా దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఈ తెలంగాణ రాష్ట్రంలో మిగతా 150,000 కూడా ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి నేను అందరికీ కూడా చెప్తున్నా, ఈరోజు నిరుద్యోగ యువకులకు మీరు ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించడం వల్ల ఈరోజు మీకు
ఒక అండగా ఉంటందుకు, ఒక శాసనసభ్యునిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కూడా మీకు హామీ ఇస్తందుకు మీరు అధైర్యపడొద్దు. మీకోసం, మీరు కన్న కలల కోసం, మీ ఆకాంక్షల కోసం, యువత యొక్క ఆశయాల కోసం మీతో తోడుంటా, మీ వెనకాల ఉంటా, మీ ముందుంటా అని చెప్పి మీకు ఒక మాట ఇస్తందుకు, ఒక అన్నగా మీ అందరికి ఒక కుటుంబ సభ్యునిలాగా నిరుద్యోగ యువకులందరికీ కూడా ఒక అన్నగా నేను మాటిస్తున్నా. మీకు ఆలస్యమైన మాట వాస్తవం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీ అందరికీ తెలుసు. చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఎవరు కూడా భావోద్వేగాలకు పోయి చాలామంది యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి, నాకు తెలుసు, ఒక పేదరికంలో ఉన్న యువకులు కష్టపడి చదువుకున్న తర్వాత ఉద్యోగం రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ మీద, పిల్లల మీద ఎంత ఆశలు పెట్టుకుంటారు. ఉద్యోగం లేక ఇంటికి పోయే పరిస్థితి ఉండదు. హైదరాబాద్లో ఎగ్జామ్ చేస్తే ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉండదు. ఎన్నో సమస్యలతోటి ఎంత సతమతమవుతుండ్రో పేద విద్యార్థులు, నిరుద్యోగ యువకులు. ఒక్కసారి ప్రభుత్వం కూడా మానవత్వంతో ఆలోచిస్తే ఎంత వీలైనంత త్వరగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి సంవత్సరం జూన్ 2వ తారీఖు నాడు ప్రభుత్వ సంస్థలలో ఖాళీ ఉన్న ఉద్యోగాలని ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. తప్పకుండా ఈ నిరుద్యోగ యువత తరపున మీ అందరికి మాటిస్తున్నా, కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ విమోచన దినాన్ని కూడా ప్రజాపాలన దినోత్సవంగా ఈరోజు ప్రకటించింది. అంటే ఇది ప్రజల కోసం. ఆనాడు సోనియా గాంధీ ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టకపోతుందని తెలిసినా సరే తెలంగాణ ప్రజలు కోరుకునేది ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం జరిగింది. మన దురదృష్టం 10 ఏళ్ల పాటు మన కళ సాకారం కాలేదు. కానీ మీ అందరికి కూడా రాబోయే రోజుల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ప్రభుత్వమే గాక నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీల విషయంలో కానీ, ప్రైవేటు పరంగా, వ్యాపార పరంగా తమ కాళ్ళ మీద తాము నిలబెడతామని ఎవరైనా యువత ముందుకొస్తే ఆర్థికంగా వాళ్ళకు కూడా సపోర్ట్ చేసేందుకు ఈ ప్రభుత్వం మాట ఇచ్చింది. కాబట్టి తప్పకుండా, ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం అనేది సాధ్యం కాని పని. ప్రభుత్వ ఖాళీలను నింపాలని చెప్పి మీరు ఏదైతే డిమాండ్ చేస్తుండ్రో అది సముచితం, న్యాయం, ధర్మం. కాబట్టి ఆ విషయంలో మీరు అడుగుతున్న కోరికల విషయంలో నిరుద్యోగ యువత తెలంగాణ మొత్తాన్ని కూడా నేను మాటిస్తున్నా, మీకు న్యాయం జరిగే వరకు మీ సమస్యల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తప్పక తీసుకెళ్తా. అవసరమైతే ప్రభుత్వానికి నిరుద్యోగ యువతకు మధ్య ఒక వారధిగా పనిచేస్తాం. ఎందుకంటే ఈ భారతదేశంలో కాదు, ప్రభుత్వంలో మొత్తం ప్రపంచంలో కూడా యువత అనుకుంటే సాధించలేనిది ఏం లేదు. యువతతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా మనుగడ సాధించలేదు. నిన్న మొన్న నేపాల్ దేశంలో ఒక అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసేందుకు యువకులు పోషించిన పాత్ర మీరందరూ కళ్ళతో చూసింది, ప్రపంచం చూసింది. అంటే నిరుద్యోగ యువతని గాలికి వదిలేయద్దు. వాళ్ళు మన పిల్లలు, వాళ్ళకి ఏదైనా దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, పాలకులు ఒక రాజకీయ కోణంలో కాకుండా
ఆర్థిక కోణంలో కాకుండా సామాజిక కోణంలో మానవతా దృక్పథంతో ఆలోచించినప్పుడే ఈ నిరుద్యోగ యువతకు న్యాయం జరుగుతుంది. కాబట్టి నిరుద్యోగ యువకులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అదేవిధంగా గ్రూప్ 1 గ్రూప్లో కూడా జరిగిన అవకతవకల మీద కోర్టులో వ్యవహారం నడుస్తుంది. కాబట్టి దాని గురించి నేను ఎక్కువ మాట్లాడడం కరెక్ట్ కాదు. కాబట్టి ఒక శాసనసభ్యుగా, ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా తప్పకుండా అందులో జరిగిన అవకతవకల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఎవరికైతే అన్యాయం జరిగిందో నిరుద్యోగ యువతకు గ్రూప్ 1 సర్వీస్లో జీవో 29 తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా అని చెప్పి కూడా మీకు మాటిస్తున్నాం. ఏదైనా మీ డిమాండ్లను ఏదున్నా సరే తప్పకుండా నేను నిరుద్యోగ యువతకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా నీకు మళ్ళీ మాటిస్తున్నా, మళ్ళీ మీకు మళ్ళీ చెప్తున్నా, 1-2 సార్లు చెప్తున్నా. మళ్ళీ మీకు 30 లక్షల మంది దాదాపు నిరుద్యోగ యువత ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, కన్నీళ్లతో ఉన్నారు. తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి, మాకు ఉద్యోగాలు వస్తాయి, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాకు అన్యాయం జరిగింది అని ఎంతో ఆశతో తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. కేసీఆర్ని గద్దె దింపే దాంట్లో కూడా కీలక పాత్ర పోషించారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, ఈరోజు మొదటి రోజు కొందరు సోదరులు, నిరుద్యోగ సోదరులు రమ్మంటే వచ్చిన మీ సమస్య గురించి మాట్లాడుతందుకు తప్పకుండా నేను ప్రభుత్వం దృష్టికి నిరుద్యోగ యువకులు ఎవరైనా 10 మంది కలిసి ఇంకా కొన్ని సమస్యలు నా దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే బాధ్యత నాది అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా అమరవీరుల సాక్షిగా చెప్తున్నాను. కలుస్తారా సార్? ముఖ్యమంత్రిని కలుస్తారా? అంటే మీ అందరికీ తెలుసు, గతంలో కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ప్రతిపక్షం లేకుండా